అది సర్లే. చూడు, మళ్ళీ ఇలా వాయిదా వేస్తూ ఉంటే సీరియస్ అయిపోతుంది విషయం, అర్థమైందా? ఊరికే అని తలూపడం కాదు, ముందు వెళ్ళి కార్తీక్తో మాట్లాడు. అది ఒక పని చేస్తాను, నేను నీతో వస్తాను. అమ్మ తల్లి, ఈ విషయం నేనే మాట్లాడుకుంటాను, ప్లీజ్ నన్ను వదిలేసి. సుబ్బి, గణపతి విగ్రహం చేయబోతే విగ్రహం ఎలుకలా అయిందంట. ఆ కార్తీక్ గనక నా చేతికి చిక్కాడంటే వాణ్ణి మాత్రం మొదలుపెట్టను. నిత్య, ఊరికెళ్ళడానికి అన్ని ప్యాక్ చేసేసావా? అంతా ప్యాక్ చేసేసాను. అమ్మా, ఇదొక్క లగేజ్ తప్ప మిగతా అంతా కారులో పెట్టేశాను. సరే బాబు. అయినా ఎంత ముద్దుగా ఉందో చూడు నా మనవరాలు. ఓ మేడం, మనం వెళ్తుంది మారి గుడికా లేక మీ అత్తగా? చాలు ఇంకా ఆపేసి, బాగుంది. ఏంటి నువ్వు? ఏంటే ఇద్దరు గుసగుసలాడుకుంటున్నారు? చూడు శాంతి, నీ మనవరాలు నన్ను రెచ్చగొడుతుంది. ఏయ్, అక్కే కదా రెచ్చగొడుతోంది, పర్వాలేదు. అక్కైతే కోడి రెక్కలా ఆడుస్తుందా? మొత్తానికి నా ఇద్దరు మనవరాళ్ళు ఈ రోజు ఎంత అందంగా ఉన్నారో చూడండి. నాదిష్టే తగులుతుందేమో. తు. శాంతి, నువ్వు అంతే గోర్జియస్ గా కనపడుతున్నావు. అయ్యో, మేకజడా, ఇదేంటే మనవరాళ్ల చేత దిష్టి తీయించుకుంటున్నావా? అత్తయ్య, గుడికి వెళ్తున్నావని మనవరాళ్ళ కంటే ఆవిడికే కళ్ళొచ్చినట్టుంది, అందుకే. కరెక్ట్ కరెక్ట్. నన్ను ఏడిపించటానికి నువ్వేదో ఒక కారణం వెతుకుతూనే ఉంటావు కదా. కన్నా సార్ రాలేదేంటి? నిధి, ఏదైనా మర్చిపోయావా? లేదు, అది అక్కడెవరో వచ్చినట్టు అనిపించింది, అందుకే చూస్తున్నాను. నీ కళ్ళు మా అన్నయ్య కోసం వెతుకుతున్నాయని నాకు తెలీదా? కర్ణ రాలేదా? లేదమ్మా, వాడికి పనులు చాలా ఎక్కువున్నాయి, అందుకే మేము ఒత్తిడి చెయ్యాలనుకోలేదు. పనులు ఎప్పుడు ఉండేవే కదమ్మా, వాటి మధ్య ఆయన కొంచెం చేంజ్ ఉంటే మంచిదే కదా. అన్నిటికన్నా ముఖ్యంగా నేను ఈ మొక్కు తీర్చుకుంటుందే ఆయన వల్ల కదా. ఆయన లేకపోతే ఎలా వెళ్తాం చెప్పు? నీ మాట నిజమే తల్లి. ఒక్క నిమిషం ఆగు. పాలకోవా, ముందు నీ మనవడికి ఫోన్ చేసి రమ్మని చెప్పు. అబ్బా, నా డార్లింగ్ కి ఫుల్ డిమాండ్. ఆహా, కన్నా సార్ వస్తారంటే మానుగుడికి పెళ్లి కూతుర్లా రెడీ వెళ్తాను నేను. థ్యాంక్ యూ అక్క. నువ్వే వాడికి ఫోన్ చేసి రమ్మని చెప్పు. నా ఫోన్ ఇవ్వు. ఈ బంగారుకి ఐస్ క్రీమ్ తినాలనిపించినప్పుడు నాకు పనుందని గుర్తుండదు. ఈరోజు మాత్రం నేను రెడీగా నిలబడితే ఒక్క మాట కూడా అడగకుండా వెళ్ళిపోయింది. ఇంకోసారి ఐస్ క్రీమ్ తినాలని అడగని, అప్పుడు చెప్తాను. హలో. హలో కర్ణ, నేను నిత్య. బిజీనా? హలో హలో, సారీ, నేను చూడలేదు, చెప్పండి. ఏం లేదు, మీరు ఫ్రీ అయితే మాతో మారి గుడికి రమ్మని చెప్పడానికి ఫోన్ చేశాను. సారీ, మీరు చాలా బిజీగా ఉన్నారనిపిస్తుంది. అయ్యో లేదు, పని ఉంది, మారిగుడి కదా, వచ్చేస్తాను. కాదని ఎలా అంటాను మీతో? సరే, మీరు రండి. అయ్యో మీరు చూడండి, ఇంత త్వరగా వచ్చావా అని మీరే అడుగుతారు నన్ను. అంత త్వరగా వచ్చేస్తా. సరే అయితే త్వరగా రండి. థ్యాంక్ యూ దేవుడా. వదినా, కొంచెం తలనొప్పిగా ఉంది, కాఫీ పెట్టిస్తారా? తారా,
అక్క చేతి రుచికి ఈ రోజు సెలవు. ఏంటి సెలవా? రోజు మన మొహాలు చూసి చూసి బోరు కొట్టిందంట. అందుకే దేవాలయానికి వెళ్లి దేవుడి మొహం చూద్దామని అనుకున్నారు. దేవాలయానికా? మ్మ్. అత్తయ్య, అక్క, రాధిక అందరూ వెళ్లారు. అదే ఓం శాంతి ఓం ఫ్యామిలీ ఉంది కదా, ఆవిడ సొంతూరులో ఏదో దేవాలయం ఉందంట. అదేదో పల్లె కొంప. మారిగుడి? అది కాదు తారా, అదేలా నువ్వు అంత కరెక్ట్గా క్యాచ్ చేసావా అని. మా అంటే మాగడి, మాలూరు, మండపేట, మంగళగిరి 1000 ఊళ్ళున్నాయి కదా. అవన్నీ వదిలేసి ఎలా అంత కరెక్ట్గా అదే ఊరి పేరు చెప్పావు నువ్వు? అయ్యో బంబం బాబా, ఏమికేమైందబ్బా? అయ్యో కాపాడు కాపాడు కాపాడు. నిధి కాల్ చేస్తుందేమో. ఈ మహానుభావుడా. చెప్పు. సార్, నేను కార్తీక్ మాట్లాడుతున్నాను. అర్థమైంది, చెప్పు ఏం కావాలో. హలో, ఏంటి చెప్పు. హలో సార్, ఒక 2 రోజులు లీవ్ కావాలి సార్. అది ఏమైందంటే ఒక 2 పనులు అర్జెంటుగా. అరే 2 రోజులేంటి, 15 రోజులు తీసుకో. ఓహో పంచే, హాస్పిటల్ వైపుకి రానే రావద్దు, అప్పుడప్పుడు లీవ్ తీసుకుంటూ ఉండు. వెళ్ళిరా. ఓకే. నిజంగా ఇన్ని రోజులు లీవ్ ఇచ్చారా? అది 15 రోజులు. ఐ లవ్ యూ కన్నా సార్, ఐ లవ్ యూ. లవ్ కావాలా? లవ్, అది కూడా నిధితో.